సెల్ఫోన్ ఆఫ్ చేయాలి, ఓన్లీ వీడియో తప్ప సెల్ఫోన్ ఆఫ్ చేయాలి. స్వీట్ బాక్స్ తీయమ్మా, బాక్స్ తీయండి. స్వీట్ బిస్కెట్ ప్యాక్స్, బిస్కెట్ ప్యాక్లో ఒకటి ఉంది. పుట్టోళ్ళన్నా తీసుకుంటున్నా, నీకెందుకు అడ్డం వస్తున్నా అన్న? సీరియస్ మాట్లాడుతుంది.
ఇక్కడ టాయిలెట్ ఒకటి మీకు నెగ్లెక్ట్ బస్సెస్ సీసీ కెమెరా అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆర్టీసీ స్టేషన్ నూజివీడికి విజిట్ చేయడం జరిగింది. మనకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అయినా ఎట్లా ఇన్పుట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పేసి మనకు టైం టు టైం గవర్నమెంట్ అందులో మన జిల్లాలో 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయి. ఏలూరు ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశాను. సో ఈ రోజు నూజివీడికి రావడం జరిగింది. బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్కి ఏమేమి కావాలి, అది ఎట్లా ఉన్నాయి, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్లు కూడా తీసుకోవడం జరిగింది. సో దాని వరకు ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 18,000 మెంబర్స్ ఒకరోజు మొత్తం ఫుట్ఫాల్ ఈ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా మేము చేయవలసిన డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ప్రపోజల్స్ కూడా ఉన్నది ఇప్పటికి సరిపోతుంది, కానీ ఇంకా మనకు స్కోప్ ఉన్నాయి. కాబట్టి కొత్త టాయిలెట్ ప్రపోజల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఒక వారంలోనే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇన్స్టాల్ చేస్తాము డోనర్ ద్వారా అని చెప్పేసి కూడా మన ఆర్ఎంఆర్టీసీ చెప్పడం జరిగింది. అది కాకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి రిపేర్ చేసుకోవడం అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది పోలీస్కి డైరెక్ట్గా కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పాము. ఉమెన్ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు జిల్లాలో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నెంబర్లు ఇచ్చి ఉన్నారు. 1098 అని చైల్డ్ హెల్ప్ లైన్, 181 అని ఉమెన్ హెల్ప్ లైన్. అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, చైల్డ్ మ్యారేజ్ అలాంటి ఇన్పుట్స్ ఇక్కడ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు చూస్తే రేపు అవసరం ఉన్నప్పటికీ వాడుకుంటారు. సో అందువల్ల ఇలాంటి కామన్ పాయింట్స్లు పెట్టి అది కూడా తొందరగానే ఇన్స్టాల్ చేస్తామని చెప్పాము. అది కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్లో ఏం అమ్ముతున్నారు క్వాలిటీ కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్లో ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 40%లో స్టార్ట్ చేసాం, ఇప్పటికీ ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని మొన్న డిఆర్సీ మీటింగ్లో కూడా మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ నూజివీడు కొంచెం చూడండి, బికాజ్ ర్యాంకింగ్లో కూడా కొంచెం స్కోప్లో ఉన్న ఇంప్రూవ్మెంట్కి చెప్పడం జరిగింది. సో ఆదేశం వరకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్టేనా, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయవచ్చు అని కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము. సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి. సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి, ఏ రూట్లో ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి పంపించడం జరిగింది. సో దాని వరకు ఏమైనా మనకు బస్సెస్ వస్తే మీరు చెప్పినట్టు ప్రియారిటీస్ చూసుకొని అక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.